శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా సింహరాశి వారికి సంబంధించిన కొన్ని జాతక ఫలితాల గురించి, మరి వారికి జరగబోయే కొన్ని ముఖ్యమైనటువంటి విషయాల గురించి ఈ వీడియో ద్వారా మనం తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారికి జనవరి 20వ తేదీ మంగళవారం ఈరోజు ఉదయం వరకు మీ జీవితం మామూలుగానే నడుస్తుంది. కానీ మధ్యాహ్నం ఖచ్చితంగా 3 గంటల 30 నిమిషాల తరువాత మీ జీవితంలో ఒక మలుపు తిరుగుతుంది. మరి ఆ మలుపు మీ తలరాతనే మార్చేస్తుంది. మీరనుకుంటారండి, ఇంత చిన్న సంఘటన నా జీవితాన్ని ఎలా తలక్రిందులు చేస్తుందని, ఇలా తలక్రిందులు చేస్తుందని నేను కలలో కూడా ఊహించలేదు అనుకుంటారు. కానీ ఈరోజు మీ జీవితంలో మీరు ఏమనుకున్నా కూడా జరిగేదైతే ఇదే. అయితే ముఖ్యంగా సింహరాశి వారు మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి కిందకొస్తారండి. మరి సింహరాశి వారు ప్రత్యేకంగా వీరికి ఆత్మగౌరవం చాలా ఎక్కువ. తాము తప్పు చేసినా బయటికి మాత్రం ఒప్పుకోవడానికి ఇష్టపడరు. ఎవరి సహాయం తీసుకోవడం ఏమాత్రం ఇష్టం ఉండదు. నా శ్రమ మీదే నేను నిలబడాలి అనేటువంటి స్వభావం వీరి దగ్గర చాలా ఎక్కువగా ఉంటుంది. కానీ లోపల ఉంటుందేంటంటే, ఎవరినైనా ఒకసారి నమ్మితే వాళ్ళ కోసం ఎంత దూరమైనా వెళ్ళేటువంటి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. ఈ రోజున అదే నమ్మకం మీ జీవితాన్ని మార్చే కారణం కూడా అవుతుందంటే మీరు ఏమాత్రం ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. ప్రత్యేకంగా సింహరాశి వారికేంటంటే, ప్రస్తుతం ఒక విషయంలో చాలా కాలంగా మరి పూర్తిగా ఆగిపోయారు. శ్రమ పెడుతున్నారు కానీ ఫలితమైతే రావడం లేదు. నా టైం ఎప్పుడు మారుతుంది అనేటువంటి ఆలోచన కూడా మీ మనసులో ఈ మధ్య అప్పుడప్పుడు కలుగుతూ ఉన్నటువంటి పరిస్థితి. ఇదే కొంత నిరాశ, కొంత కోపం, కొంత నిస్సహాయత ఇవన్నీ మీ లోపల దాచుకొని మౌనంగా ముందుకెడుతున్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో ఇది జరిగే పరిస్థితి, ఈ జరిగే కారణాలు కానీ, మరి చాలా ప్రత్యేకంగా మీ జీవితాన్ని ఎలాంటి మలుపులు తిప్పుతాయో చూడాలి. మరి ఇప్పుడు అసలు విషయానికొస్తే, మరి జనవరి 20 మధ్యాహ్నం 3 గంటల 30 నిమిషాల తరువాత ఒక సంఘటన జరుగుతుంది. అదేంటంటే, ఒక ఫోన్ కాల్, ఒక మెసేజ్ లేదా ఒక వ్యక్తితో అకస్మాత్తుగా కలవడం. మరి ఆ సంఘటన వల్ల మీరు ఒక నిర్ణయం తీసుకుంటారు. ఆ నిర్ణయం మీ యొక్క జీవిత దిశనే పూర్తిగా మార్చేస్తుంది. మరి ప్రత్యేకంగా మీరు కొన్ని కొన్ని విషయాల్లో మరి చాలా వరకు కూడా మీరు కొందరిని పూర్తిగా కూడా పట్టించుకోలేదు. మరి ఏది ఏమైనా కూడా ప్రత్యేకంగా కొన్ని కొన్ని విషయాలలో మరి కొన్ని నిర్ణయాలు కొన్ని కొన్ని విషయాలలో మీరు తీసుకున్నటువంటి ఆ నిర్ణయాలు మిమ్మల్ని కొన్ని విషయాల్లో వెనక్కి నెట్టేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాయి. ఎందుకంటే సింహరాశి వారికి కాస్త కోపం అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ కోపం అనేది కొందరిపై తక్కువగా అంచనా వేయటం, మరి పూర్తిగా కూడా కొందరిని అవమానించడం అలాంటిది కూడా జరుగుతూ ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఏంటంటే, ఈ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని విధంగా మీకు కొన్ని కొన్ని విషయాల్లో కాస్త శత్రువుగా మారినట్లు తెలిసేటువంటి వార్త మరి పూర్తిగా కూడా మీకు తెలుస్తుంది. అంతేకాదు, మరి ఎవరినైతే మీరు అనుమానించారో, ఎవరినైతే తక్కువ చూసారో ఆ వ్యక్తులే ఈరోజు మీకు పూర్తిగా కూడా కొన్ని కొన్ని విషయాలలో మీ పై స్థాయికి వచ్చి మిమ్మల్ని వెక్కిరించినంత ఉన్నటువంటి పరిస్థితులు కూడా మీరు ఈరోజు గమనించబోతున్నారు. ఎందుకంటే, మరి ఎవరినైతే మీరు క్రితంలో అవమానించి నష్టపెట్టానట్లుగా మాట్లాడారో, ఆ వ్యక్తులు ఇప్పుడే మీకన్నా పెద్ద స్థాయిలోకి వచ్చి, మరి మీరేదైతే ఉద్యోగంలో కావచ్చు, పని చేసే స్థానంలో కావచ్చు, మరి కొన్ని విషయాల్లో మీరున్న పొజిషన్‌ని కూడా తలకిందులు చేసే, మరి అంత విధంగా ఆ వ్యక్తి పొజిషన్ ఉండడము దీనికి ప్రధానమైనటువంటి కారణంగా ఉంటుంది. మరి ఈ వ్యక్తి పూర్తిగా కొత్త వ్యక్తి అయితే కాదండి.
మరి మీకు శత్రువు కూడా కాదు. మీరు గతంలో నిర్లక్ష్యం చేసినటువంటి వ్యక్తి, అలాగే విలువ లేని వ్యక్తిగా మీరు భావించారు. లేదా ఇతను పనికిరాడు అనుకున్నటువంటి వ్యక్తి నుంచే ఈరోజు మీ జీవితాన్ని మార్చేసే విషయం వస్తుంది. ఇది తెలిసినప్పుడు మీరు ఖచ్చితంగా కూడా షాకవుతారు. మరి అతను క్రియేట్ చేసే కొన్ని కొన్ని అంశాలు చూసి మీరు బిత్తరగా అయిపోయినటువంటి పరిస్థితులు కూడా ఉంటాయి. ఈ వ్యక్తినా మనం ఇన్ని రోజులు కాదనుకుంది. మరి అనుకుంటూ మీరు పూర్తిగా ఒక్కసారిగా ఆశ్చర్యపోతారు. కానీ వారు మాత్రం మీ పట్ల కాస్త కఠినంగా వ్యవహరించే అవకాశం కూడా ఉంది. మరి ఈ రోజున ఇది ఎందుకంటే సూర్యుడు మీ యొక్క రాశిపై ప్రభావం చూపిస్తున్నాడు. మరి గురుడు అదృష్ట మార్పును కలిగిస్తున్నాడు. చంద్రుడు అకస్మాత్తు నిర్ణయాలను ముందుకు తీసుకొస్తాడు. ఈ 3 కలిసి ఒక కర్మ ఫలిత యోగం ఏర్పడుతుంది. చాలా కాలం ఆలస్యం అయినా రోజు ఇప్పుడే బయటపడుతుంది. అందుకే ఈ మార్పు అస్సలు ఊహించనిది అని మీకు చెప్పడం జరిగింది. అలా ఏంటంటే మరి ఈ వ్యక్తి ద్వారా మరి పూర్తిగా కూడా ఆ వార్త మీరు విన్నాక కొంతవరకు కూడా టెన్షన్‌కు గురవ్వటం జరుగుతుంది. ముఖ్యంగా దీనివల్ల మొదట నష్టం అనిపిస్తుంది. అదేంటంటే భయం ఏర్పడుతుంది మీకు. టెన్షన్ పడతారు. నెర్వస్‌గా ఫీలవుతారు. కాసేపటి వరకు ఏమీ అర్థం కాదు. మరి తరువాత కొంత అనిశ్చితి ఏర్పడుతుంది. నేను ఇది చేయగలనా అనేటువంటి సందేహం కూడా మీకొస్తుంది. కానీ దీనివల్ల నిజమైనటువంటి లాభాలు, ఆర్థిక మార్పులేంటంటే దీనివల్ల ఆర్థికంగా కొంత మార్పు జరుగుతుంది. అంతేకాదు ఆ వ్యక్తి మొదట కఠినంగా ప్రవర్తించినా కాస్త మీకు అనుకూలంగా మారినట్లయితే మీకు గౌరవం పెరుగుతుంది. ఆర్థికంగా మార్పు వస్తుంది. అలాగే జీవితంపై నియంత్రణ కూడా వస్తుంది. కొన్ని నెలల తరువాత మీరు వెనక్కి చూసుకుంటారు. ఇది నా జీవితంలో బెస్ట్ టర్నింగ్ పాయింట్ అనేసి. మరి ప్రత్యేకంగా ఈరోజు మీరు కొన్ని జాగ్రత్తలు పాటించడం వలన మరి కొంతవరకు మీకు ఊరట లభించే అవకాశం ఉంది. అదేంటంటే మీరు తప్పనిసరిగా ఇది పాటించాలి. అదేంటంటే ఆవేశంలో మాటలు మాట్లాడవద్దు. ఎవరికైనా మీ యొక్క ప్లాన్ ముందే చెప్పవద్దు. మరి తక్షణంగా లాభం కోసం దీర్ఘకాల అవకాశాన్ని వదులుకోకండి. ఈరోజు మౌనం చాలా శక్తివంతంగా ఉంటుంది. మరి మీ యొక్క అంతర్గత స్వరాన్ని వినండి. మీ యొక్క నిర్ణయం తీసుకునే ముందు ఒకసారి ఆలోచించండి. ఇలా చేస్తే ఈ యొక్క మార్పు పూర్తిగా మీకు అనుకూలంగా మారుతుంది. ముఖ్యంగా ఏంటంటే సింహరాశి వారికి మరి జనవరి 20వ తేదీ సాధారణమైనటువంటి రోజు కాదండి. ఈరోజు మధ్యాహ్నం లోపు మీ తలరాత మారేటువంటి రోజు. మరి ఈ యొక్క మార్పు మొదట భయంగా అనిపించినా చివరికి మీ జీవితాన్ని మరి పైకి తీసుకెళ్ళే విధంగా మిమ్మల్ని ప్రత్యేకమైనటువంటి స్థానంలోకి తీసుకెళ్ళే ప్రయత్నాలు కూడా ఉంటాయి. మీరు ఊహించని విధంగా మీ యొక్క భవిష్యత్తు మీ చేతుల్లోకి కూడా వస్తుందని చెప్పవచ్చు. మరి ఈ విధంగా ఈ వ్యక్తి రావడం అనేది మీకు కాస్త భయాన్ని, కాస్త ఆనందాన్ని రెండిటిని కూడా తీసుకొచ్చేటువంటి పరిస్థితులైతే కనిపిస్తున్నాయి. మరి ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇలాంటి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. ధన్యవాదాలు. స్వస్తి.